షేక్ హసీనా 5 సార్లు బంగ్లాదేశ్ ప్రధానిగా గెలిచి రికార్డు సృష్టించిన పొలిటికల్ లీడర్. ప్రస్తుతం ఆమె తన సొంత ప్రజల దాడుల నుంచి రక్షణ కోసం మన దేశంలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు షేక్ హసీనాకు బంగ్లాదేశ్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ ప్రజలే ఈరోజు ఆమెను శత్రువులా చూస్తున్నారు. బంగ్లాదేశ్లో అసలు ఏం జరుగుతోంది ఇప్పుడు చూద్దాం. 1971 వరకు పాకిస్తాన్ సైన్యం చేసిన అరాచకాలతో అప్పటి బంగ్లాదేశ్ అట్టుడికింది. అప్పట్లో బంగ్లాదేశ్ని ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవారు. ఇప్పుడున్న పాకిస్తాన్ని వెస్ట్ పాకిస్తాన్ అనేవారు. ఈస్ట్ పాకిస్తాన్పై కంట్రోల్ అంతా వెస్ట్ పాకిస్తాన్ గుప్పెట్లో ఉండేది. ఈస్ట్ పాకిస్తాన్లో ఎన్నికలకు కూడా పాకిస్తాన్ సహకరించలేదు. బంగ్లా ప్రజల స్వేచ్ఛకు పాకిస్తాన్ పాతరేసింది. బంగ్లా స్వతంత్రం కోసం పోరాడిన ప్రజలపై అత్యంత క్రూరంగా పాకిస్తాన్ జీనోసైడ్ జరిపింది. పాక్ సైనికుల ఉన్మాదానికి ఎంతో మంది బలయ్యారు. లక్షల సంఖ్యలో మహిళలపై అత్యాచారాలు జరిగాయి. ఆనాడు బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం పోరాడిన యోధుల్లో ముఖ్యమైన వారు షేక్ ముజిబుర్ రెహమాన్. అవామీ లీగ్ పార్టీ ఏర్పాటు చేసి పోరాటం చేశారు రెహమాన్. పాకిస్తాన్ క్రూరత్వంపై ప్రాణాలకు తెగించి పోరాడారు. పాక్ సైన్యం అరాచకాలు భరించలేక లక్షల్లో బంగ్లాదేశీయులు భారత్కి పారిపోయి వచ్చేవారు. ఆనాడు బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన ఎందరో శరణార్థులు భారత్లోనే స్థిరపడిపోయారు. కానీ ఆ కృతజ్ఞత ఏనాడు బంగ్లాదేశ్ ప్రజలకు లేదు. అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరాక మరొకలా ప్రవర్తించారు బంగ్లాదేశ్ ప్రజలు. ఆనాడు ఈస్ట్ పాకిస్తాన్ సమస్య భారత్ వరకు వచ్చింది. అప్పుడు ఈ సమస్యకు పరిష్కారం చూపించాలన్న డేరింగ్ నిర్ణయాన్ని అప్పటి మన ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్నారు. బంగ్లాదేశ్ ఏర్పడిందే భారతదేశం వల్ల. ఆనాటి ప్రధాని ఐరన్ లేడీ ఇందిరాగాంధీ చొరవతో మన సైన్యం అత్యంత ధైర్యంతో పాకిస్తాన్ సైన్యంపై యుద్ధం చేసి పాక్ సైన్యాన్ని చిత్తు చేసి ఈస్ట్ పాకిస్తాన్ నుంచి తరిమి కొట్టింది. అలా ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది. బంగ్లాదేశ్ స్వతంత్రంలో కీలక పాత్ర పోషించిన ముజిబుర్ రెహమాన్ 1971లో ఆ దేశ మొదటి అధ్యక్షుడయ్యారు. బంగబంధు, బంగ్లాదేశ్ జాతిపిత అని ఆయన్ను గౌరవిస్తారు. ఆ ముజిబుర్ రెహమాన్ పెద్ద కుమార్తె షేక్ హసీనా. బంగ్లాదేశ్ ఏర్పడిందన్న మాటే గాని అక్కడ సమస్యలు తీరలేదు. నిరుద్యోగం, పేదరికం ఇవన్నీ ఆ దేశాన్ని పట్టి పీడించాయి. ముజిబుర్ రెహమాన్పై కొన్ని వర్గాల వ్యతిరేకత ఏర్పడింది. 1975లో బంగ్లాదేశ్ ఆర్మీ ముజిబుర్ రెహమాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసింది. ఆగస్టు 15, 1975 బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో పెద్ద ఘోరమే జరిగింది. అప్పటి బంగ్లాదేశ్ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటిపై సైన్యం దాడి చేసింది. ముజిబుర్ మరణించారు. ఆయన శరీరంలో 18 బుల్లెట్లను గుర్తించారు. ఆయన కుటుంబంలో ఒక్కరిని కూడా వదలకుండా అందర్నీ వేటాడి చంపేసింది బంగ్లా ఆర్మీ. ఈ మారణకాండ నుంచి ముజిబుర్ రెహమాన్ 2 కూతుళ్లు మాత్రం తప్పించుకున్నారు. వాళ్ళిద్దరూ అప్పుడు జర్మనీలో ఉన్నారు. వారిలో ఒకరు బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా. తన కుటుంబానికి జరిగిన ఘోరం తర్వాత హసీనా జీవితం తారుమారయ్యింది. అలాంటి పరిస్థితుల నుంచి బంగ్లాదేశ్కి ఎదురులేని ప్రధాని అవడం సాధారణ విషయం కాదు. ముజిబుర్ రెహమాన్కి 5 పిల్లలు. వారిలో పెద్దవారు హసీనా. 1947లో అప్పటి ఈస్ట్ పాకిస్తాన్లో హసీనా జన్మించారు. తండ్రి అప్పటికే రాజకీయ నాయకుడు, బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో కీలక సభ్యుడు. అందువల్ల పాకిస్తాన్ ప్రభుత్వం ఎన్నోసార్లు ఆయన్ని అరెస్ట్ చేసింది. తండ్రిని పాకిస్తాన్ జైల్లో పెట్టడం, అక్కడి అరాచక పరిస్థితుల గురించి హసీనాకు అర్థమైంది. అలా ఆమెకు పాకిస్తాన్ మీద వ్యతిరేకత పెరిగింది. ఢాకా యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లోనే హసీనా స్టూడెంట్ పాలిటిక్స్లో కీలకంగా ఉండేవారు. 1967లో న్యూక్లియర్ సైంటిస్ట్ వాజిద్ మియాతో హసీనా వివాహం జరిగింది. 1967 నాటికే బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమం తీవ్రస్థాయిలో ఉండేది. 1971లో భారత సాయంతో బంగ్లా స్వతంత్ర దేశంగా ఏర్పడింది. హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ బంగ్లా అధ్యక్షుడయ్యారు. అంతా సర్దుకున్నాక హసీనా జర్మనీలో ఉన్న భర్త దగ్గరకు వెళ్లిపోయారు. రాజకీయాలకు దూరంగా వైవాహిక జీవితంలోనే ఉన్నారు. 1975లో తన కుటుంబాన్ని దారుణంగా చంపేశారన్న వార్త ఆమెను షాక్లో ముంచింది. బంగ్లాదేశ్కు వెళితే తనను బతకనివ్వరని ఆ ఘటన జరిగిన కొద్ది రోజులకు హసీనా ఢిల్లీ వచ్చారు. అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీని కలిశారు. హసీనా భారత్లోనే 6 ఏళ్లు ఉన్నారు. అక్కడ బంగ్లాదేశ్ ప్రభుత్వం సైన్యం చేతిలోకి వెళ్లిపోయింది. భారత్లో ఉంటూనే మిగిలిన దేశాల మద్దతుని షేక్ హసీనా కూడగట్టారు. తన కుటుంబాన్ని పోగొట్టుకున్నా తన మాతృదేశం బంగ్లాదేశ్లోనే ప్రజల అభిమానాన్ని గెలవాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే మిలిటరీ పాలనలో ఉన్న బంగ్లాదేశ్లో అరాచక పరిస్థితులున్నాయి. ప్రజలు అసంతృప్తితో ఉన్నారు.
హసీనా తండ్రి స్థాపించిన పార్టీ అవామీ లీగ్. 1981లో ఆ పార్టీ అధ్యక్షురాలిగా షేక్ హసీనా ఎన్నికయ్యారు. ఆ సమయంలో ఢాకా వచ్చిన హసీనాకు వేల మంది ప్రజలు ఎయిర్పోర్ట్ నుంచి ఇంటి వరకు స్వాగతం పలికారు. 15 పార్టీలు ఒక్కటై మిలిటరీ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. 1983లో బంగ్లా ఆర్మీ ఢాకా యూనివర్సిటీలో విద్యార్థుల మీద కాల్పులు జరిపింది. ఆ దాడికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహిస్తున్న హసీనా కళ్లకు గంతలు కట్టి మరీ కస్టడీలోకి తీసుకుంది బంగ్లా ఆర్మీ. బంగ్లాలో ఇలాంటి పరిస్థితులు ఆ రోజుల్లో కామన్. ఎన్నోసార్లు హసీనాను బంధించారు. 19 సార్లు ఆమెపై హత్యకు కుట్రలు చేశారు. వాటన్నిటినీ దాటుకొని నిలబడ్డారు హసీనా. అన్ని పోరాటాల తర్వాత 1996లో మొదటిసారి షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని అయ్యారు. అప్పటి నుంచి 2008, 2014, 2019, 2024 ఎన్నికల్లోనూ హసీనానే గెలిచారు. మొత్తం 5 సార్లు బంగ్లాదేశ్ ప్రధానిగా పనిచేశారు హసీనా. ఎక్కువ కాలం పాలించిన మహిళగా వరల్డ్ రికార్డ్ సృష్టించారు. అయితే సొంత వర్గం అభిమానమే ఇప్పుడు శత్రుత్వంగా మారింది. ప్రజా వ్యతిరేకత ఆమెను దేశం నుంచి తరిమేసింది. ఫ్రీడమ్ ఫైటర్స్ కుటుంబాలకు రిజర్వేషన్ల నిర్ణయమే బంగ్లాలో తిరుగుబాటుకి కారణమైంది. కానీ ఈ రిజర్వేషన్లు ఆమె తండ్రి ప్రారంభించినవే. ఆ రిజర్వేషన్ల నిర్ణయమే హసీనా ప్రభుత్వాన్ని కుప్పగూల్చాయి. ఒకప్పుడు బంగ్లా ఆర్మీకి భయపడి హసీనా భారత్లో తలదాచుకున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రజలకు భయపడి మన దేశానికి వచ్చారు. బంగ్లాదేశ్ ప్రజల ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. ఇది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమా లేక ఇంకేదైనా ఉందా అన్నది మిస్టరీ. ఎందుకంటే ఉద్యమం పేరుతో ఆ దేశంలో ఉన్న హిందువుల మీద కూడా తీవ్రంగా దాడులు జరిగాయి. భారత్ వల్లే బంగ్లాదేశ్ ఏర్పడింది. కానీ బంగ్లాదేశ్ ప్రజలకు ఏనాడూ భారత్పై కృతజ్ఞత లేదు. పైగా ఎప్పుడూ వారు మన దేశంపై విషం కక్కుతూనే ఉంటారు. ఈస్ట్ పాకిస్తాన్గా ఉన్నప్పుడు బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి భారత్ అవసరం పడింది. అవసరం తీరాక ఆ దేశంలో హిందువుల అణచివేత మొదలై దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. అందుకు సాక్ష్యం 1951 నాటికి బంగ్లాదేశ్లో హిందువులు 22% ఉండేవారు. ఇప్పుడు అక్కడ హిందువులు జస్ట్ 8% మాత్రమే. సెక్యులర్ అని మొత్తుకునే మేధావులు పాకిస్తాన్, బంగ్లాదేశ్లో హిందువుల విషయంలో అస్సలు నోరు మెదపరు. హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఒక నివేదిక విడుదల చేసింది. 1964 నుంచి 2013 వరకు బంగ్లాదేశ్లో రిలీజియన్ వైలెన్స్ వల్ల 1,00,00,000 మందికి పైగా ఆ దేశం వదిలి పారిపోయారు. బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితులకు అసలు కారణం ఆ ప్రభుత్వం తీసుకున్న రిజర్వేషన్ల నిర్ణయం. కానీ ఈ అల్లర్లు నెమ్మదిగా అక్కడి హిందువులపై కూడా మొదలయ్యాయి. ఆఖరికి ఎవరి వల్ల అయితే బంగ్లాదేశ్ ఏర్పడిందో వారి స్మారకంగా ఉన్న ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్ పై కూడా అల్లరి మూకలు దాడి చేశాయి. బంగ్లాదేశ్ జాతిపితగా గౌరవించే ముజిబుర్ రెహమాన్ విగ్రహం పైన కూడా దాడి చేశారు. అందువల్ల కేవలం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాత్రమే జరుగుతున్న అల్లర్లు కావని, ఇంకేదో కుట్ర ఉందని చాలా మంది చెప్తున్న మాట. బంగ్లాదేశ్కి ఏదైనా సమస్య వస్తే ఇమీడియట్గా ఆ ప్రభావం పడేది మన దేశం మీదే. ఎందుకంటే బంగ్లాదేశ్కి 3 వైపులా సరిహద్దు ఉన్నది మన భారతదేశంతోనే. అందువల్ల బంగ్లాదేశ్లోని ప్రస్తుత పరిస్థితులను ఆచితూచి చూడాల్సిన అవసరం ఉంది.